వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను. నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో బిడ్డ, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని నీవు మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై నీ దృష్టిని సారించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో. ప్రతి శుక్రవారం కూడా ఈ పనులను తప్పకుండా పాటించాలి బిడ్డ. శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం. ముత్తైదువులు మహిళలకు పండుగ రోజు. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవటం వలన సకల సంపదలు పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి బిడ్డ. అవి వాటిని తెలుసుకుని నీవు వాటిని కనుక పాటిస్తే నీకు ఎంతో మేలు జరుగుతుంది. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నీతితో దీపం వెలిగించటం ద్వారా సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తవటంతో పాటు శుభ ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి. జీవితంలో శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉండాలి కదా. శుక్రవారం అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించటం వలన మీ యొక్క గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం కనుక ఇలా చేస్తే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటారు. శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించటం ద్వారా శుభ ఫలితాలు కూడా చేకూరుతాయి. శుక్రవారాలలో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించటంతో పాటు కష్టాలు తొలగిపోతాయి. అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగావోణీలు వేసుకుంటే సాంప్రదాయత ఉట్టిపడుతుంది. అమ్మవారికి కూడా ఇవంటే ఎంతో ఇష్టం. నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాలు ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ, కింద విభూతిని నుదుట బొట్టు పైన పెట్టుకోవాలి. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దేవాలయంలోని దీపాల వెలుగు నుంచో ఇతరులు అగ్గిపెట్టెలు తీసుకున్న దీపం వెలిగించటం అంత మంచిది కాదు. ఇలా చేస్తే మీ యొక్క పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేరుకుంటుంది. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే గరికెమాల తీసుకెళ్ళండి తల్లి. గరికెమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం కనుక సమర్పిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లటం వలన కష్టాలు తొలగిపోయి సర్వ శుభాలు కూడా చేకూరుతాయి. ఇదే విధంగా విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసిమాలను సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్న ముద్దతో వెళ్లటం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటిని కనుక మీరు పాటించి అమ్మ యొక్క కృపకు పాత్రులవ్వండి బిడ్డ. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.